Smoking is injurious to health. It causes cancer. ధూమ్రపానం హానికరం. దీనివల్ల క్యాన్సర్ కలగవచ్చు. హలో, మీరు డయల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ట్రై చేయండి. అలా ఎవరైనా గిల్లు ఏంటి అనిపిస్తుంది? చూడు, ఇక్కడ ఎర్రగా అయింది అని. చూడు ఇక్కడ ఎంత ఎర్రగా అయిందో. ఇష్, నేను రాస్తా అవసరం లేదు. ఇక్కడ చేయి వేయడానికి వేరే మనిషి ఉన్నారు. అవునా? మరి అతను ఆఫీస్ పనిలో బయట ఉన్నారు. ఎప్పుడు వస్తారో తెలియదు. నెలన్నర రోజులు ఏంటి? ఇంకా ఎన్ని రోజులా? అయితే ఎందుకు చెప్పలేదు? అయితే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పలేదు. అసలు ఆయనకు వెళ్ళేదే లేదు. అతని కొలికు అనుకోకుండా ఒక బీమారు పడాడు. అతని ప్లేస్లో ఇతను వెళ్ళాడు. ఏమంటావు? అయితే నువ్వు హ్యాపీ. ఒకసారి నా గురించి ఆలోచించు. నిజంగా మీ భర్త బిఎస్ఎఫ్లో పనిచేస్తున్నాడు కదా. అయితే నువ్వు కూడా ఒక్కదాని ఉంటావు కదా. అరే, ఒక్కదాన్న? అత్త, మామ, మరిది, డాన్స్ క్లాస్, ఇంకా పిల్లలు, వీళ్ళందరినీ చూసుకోవాలి కదా. సోషల్ మీడియా ఉండగా ఎవరైనా ఒంటరిగా ఉంటారా? ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేయు. ఏమైనా ఇలాంటి నీకు కావాలంటే సెక్స్ చాట్. సెక్స్ చాట్? అవును, ఇది ఆశ్చర్యపడాల్సిందేముంది. ఇవాళ రేపు అందరూ చేస్తున్నారు. వీటన్నింటిలో అందరూ సంతోషంగా ఉన్నారు. సరే రీచా, మేము నిజంగా సంతోషంగా ఉన్నాము. పెళ్ళైన రోజు నుండి ఇప్పటి వరకు మా హస్బెండ్తో మేము ఇన్ని రోజులు మంచిగా గడిపాము. మేము కూడా మనుషులమే. మనకు కూడా ఒక శరీరం ఉంది, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇలా అయితే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావు? ఇది పవిత్రమైన ప్రేమ. అది స్వచ్ఛమైనది. నువ్వు సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్తే సుఖాన్ని వెతుక్కుంటూ వెళ్ళడమే కదా జీవితం. అవును కదా. నువ్వు కూడా అతనికి ఫోన్ చేయొచ్చు కదా. అయితే వదిలేయి, నువ్వైనా తిరిగి చేయొచ్చు కదా. లేదు, నేను ఇప్పుడే కాల్ చేశాను కానీ కాల్ కట్ చేశాడు. అయితే వదిలేయి, అతను సాయంత్రమైనా చేస్తాడు. నువ్వు కూడా డోంట్ వర్రీ బేబీ. ఇలాంటి పెద్ద పెద్ద ఊళ్ళల్లో చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి కదా. సైలెంట్ ఉండు. నువ్వు నీ డైలాగులు మీ స్టూడెంట్స్కి చెప్పు. నాకు బాగా అనిపించడం లేదు. హే, నీ హస్బెండ్ నీకేం చెప్పలేదా? అంటే కోపంలో కూడా నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. మళ్ళీ నువ్వు నా వెనకాల పడ్డావా? అయితే మళ్ళీ ముందుకెళ్ళాలా? తారా
చాలా ప్రేమిస్తున్నాను. హలో. చెప్పు, ఏమైంది? ఏం లేదు. నువ్వు నువ్వు ఫోన్ ఎందుకు కట్ చేశావు? డార్లింగ్, అప్పుడు నేను ఎమర్జెన్సీ మీటింగ్లో ఉన్నాను. ఉఫ్, నీకెప్పుడు పని పని పనే కావాలా? నేను వద్దా నీకు? ఎవరు చెప్పారు ఏం కాదవుతుంది, నువ్వేనావన్నీ. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజంగా అదే నిజం నిజం నిజం, 3 నిజాలు. నేను నిన్ను నిజంగా మిస్ అవుతున్నాను సంజయ్. నేను నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను. ఎప్పుడు వస్తావు? నన్ను నమ్ము సంజయ్, ఎప్పుడు వస్తావు? మీ టూ షోన్, ఇంకో కొన్ని రోజులు ఓపిక పట్టు, సరేనా? నా బాస్ వచ్చాడు, ఒకసారి ఆగు, రట్ పెడతాను. సరే, నేను ఫోన్ పెడతాను. మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తావు? అదే ఎప్పుడు చేసేలాగా, రాత్రి 11 గంటలకి. తప్పకుండా చేస్తావు కదా? మళ్ళీ అనవు కదా నాకు నిద్ర వస్తుంది అని. సంజయ్, నీతో చాలా విషయాలు చెప్పాలి సంజయ్. మళ్ళీ నువ్వు అనవు కదా నాకు నిద్ర వస్తుంది అని. టెన్షన్ ఏం తీసుకోవద్దు, వీడియో కాల్ చేస్తుంటాను. ఓకే, పెడతాను ఇప్పుడు. ఓకే, బాయ్. నేను ఈరోజు చాలా అలసిపోయాను, అందుకే పడుకోవడానికి వెళ్తున్నాను. రేపు మాట్లాడుకుందాము. గుడ్ నైట్. స్వీట్ షాప్. సోషల్ మీడియా ఉండగా ఎవరైనా ఒంటరిగా ఉంటారా? ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి నువ్వు చెక్ చేయు. ఏమైనా ఇలాంటి నీకు కావాలంటే సెక్స్ చాట్, సెక్స్ చాట్, సెక్స్ చాట్, సెక్స్ చాట్, సెక్స్ చాట్.
మనీషా, మనీషా, ఓ మనీషా, విను కదా నిన్న రాత్రి. అరే అరే విను కదా, నిన్న రాత్రి ఒక మంచి ఘటన జరిగింది. విన్నావంటే నువ్వు శిష్య అంటావు. ఏ మనిషా వింటున్నావా? ఉఫ్. అరే విను కదా, నిజంగా నువ్వు మెంటల్ అయిపోయావు. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నిన్న రాత్రి మొత్తం నేను చాట్ చేశాను. మంచిగా చేశావు. అయితే ఏంటి? సెక్స్ చాట్. విన్నావంటే నువ్వు పాగలైపోతావు. సెక్స్ చాట్. అది ఒక అమ్మాయివి, అది కూడా ఒక అమ్మాయితో లెస్బియన్ అయిందా? ఆగాగు, భయపడేది ఏమీ లేదు. ఒక అబ్బాయిలాగా ఫేక్ అకౌంట్ తయారు చేశాను. ఆ అమ్మాయి కూడా నన్ను అబ్బాయి అనుకొని మొత్తం రాత్రి మెసేజ్ చేసింది. ఆమె కూడా ఆలోచించలేదు. చివరికైతే హాట్ మెసేజెస్ చేస్తున్నాను. పాపం ఆమె నమ్ముకొని ఆఫ్లైన్ వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? అబ్బాయికి ఒక్కసారి కూడా తెలియలేదా? అరే అలా ఎలా తెలుస్తుంది? నేను అకౌంట్ లో ఫోటో, పేరు అన్ని చేంజ్ చేశాను కదా. ఇంకా నా మాటలు కూడా మెసేజ్ ద్వారానే జరుగుతాయి కదా. నిజంగా నువ్వు ఎంత పాగలు. అచ్చా, అయితే నువ్వు ఫేక్ అకౌంట్ లో నీ పేరు ఏం పేరు పెట్టావు? బాంటీ గుప్తా. ఏం చెప్తున్నావు? బాంటీ గుప్తా, నువ్వు చాట్ చేసావు కదా, ఆ అబ్బాయి పేరేంటి? డైరెక్టర్ ప్రొఫైల్ అయితే మిస్ హనీ ఉంది. నీకు ఒక అమ్మాయితో అలా చేయడం సిగ్గనిపించట్లేదా? ఆ అమ్మాయి నీతో అంతా నమ్మించి చాట్ చేసినందుకు నువ్వు ఇలా చేస్తావా? చీరిచ్చా, చీరి. ఒక అమ్మాయితో అలా చేసినందుకు నీకు నిజంగా సిగ్గు లేదు. మీరు ఇంతకు దిగజారా? నేను నీ దోస్త్ అయినందుకు నాకు సిగ్గుగా ఉంది. ఐఎమ్ సారీ మనీషా, నేను అలా చేసింది తప్పే. నేనేం చేశానో అది తప్పే చేశాను. అయితే నువ్వు ఒక మాట వింటావు మనీషా? నువ్వు ఇంత రియాక్ట్ ఎందుకు అవుతున్నావు? తెలుస్తుందా మీకు? తెలుస్తుందా నీకు అసలు ఏం చేశావో? ఒక అమ్మాయితో ఇలా చేస్తావనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ అకౌంట్ అయితే వేరే వాళ్ళది కదా. లేదు, అది నాది. నేను ఒక ఫేక్ అకౌంట్ తయారు చేశాను. కింద ఇది నా జీవితంలో కూడా మర్చిపోలేను. ఇంత పెద్ద పని చేశాను. సారీ రిచా, నా వల్ల కాలేదు. నన్ను క్షమించు. ఇలా జీవితంలో మళ్ళీ బలవంతంగా ఎప్పుడు చేయను. నేను కూడా ఒక మనిషిని, నా గురించి కూడా ఆలోచించు. నువ్వు నా దోస్తువి, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఆలోచించలేదు. నువ్వు నా దోస్తువి కదా, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు నేను. కానీ సంజయ్ కన్నా ఎక్కువ నువ్వే మాట్లాడు. ఛీ, ఐ హేట్ యు. అయితే నేను ఒక విషయం అడగల మనీషా? నేనేనా? నేను కూడా అలాగే. హస్బెండ్ నుంచి నాకు కూడా సుఖం దొరకలేదు మనీషా. ఒక అమ్మాయికి ఏం కావాలో నీకన్నా నన్ను ఇంకెవరు నమ్ముతారు మనీషా? అంతే కదా, ఎవరు గుర్తించరు.
ఎందుకు? నువ్వైతే బిజీనే ఉంటావు కదా. నువ్వు నన్ను దూరం నుంచే చూశావు, కానీ నా లోపల ఒక అమ్మాయికి ఏం కావాలో నాకు కూడా అవి కావాలి. జీవితంలో అత్త మామ పిల్లలు డాన్స్లు వీళ్ళతోనే టైం సరిపోతుంది. రాత్రి నేను పడుకుంటాను చూడు, అప్పుడు నాకు అసలు జీవితం మొత్తం కనిపిస్తుంది. కానీ నాకు ఏం కావాలో అది ఇచ్చేవారే లేరు అసలు. రిచా, ఇంతకు ముందు నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? నీకు తెలుసా? నీకు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళలేను, అన్నీ వదిలేసుకున్నాను. అలానా? ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నింటిని వదిలేసి సంతోషంగా ఉంటున్నాం. జీవితంలో ఎవరు సంతోషంగా ఉంటారు? అవునా? అసలు ఏంటి ఇది మనీషా? మనం అందమైన ప్రపంచాన్ని తయారు చేస్తాము, ఆ ప్రపంచంలోనే జీవిస్తుంటాము. ఈ ప్రపంచం బయట ఏం జరుగుతుందో అది కూడా తెలియదు. తప్పు నాదే కదా. నాకు అనిపిస్తుంది అంత తప్పు నాది కాదని. ఇది తెలుసుకొని ఏం చేస్తాం మనం? లేదు లేదు, మనం డ్రింక్ తాగుదాం. మనం వినుగా, సంజయ్ కోసం ఒక బాటిల్ ఉంచాను దేవల్ల. అయితే ఇప్పుడెందుకు? నాడు, మనకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది. చెప్పు కదా, తాగుదామా? తాగుదాం. కానీ ఈరోజు సాయంత్రం డాన్స్ క్లాస్ అయిపోయాక వస్తాను, అప్పుడు తాగుదాం. Cheers. చాలా హార్డ్గా అయిపోయింది. సారీ. సారీ చెప్పడానికి ఏముంది ఇందులో? అది కాదు, నేను ఈరోజు పొద్దున నీ మీద రియాక్ట్ అయ్యాను కదా, అది బాగా అనిపించలేదు. అదా? వదిలే, ఇట్స్ ఓకే. అలా కాదు, అలా కాదు, ఓన్లీ జింకు. యాస్ బేబీ, ఈ టైం ఓన్లీ మనం తాగే టైం. మస్తీ అండ్ ఎంజాయ్. సిగరెట్ కూడా తెచ్చావా నువ్వు? కింగ్ సైజ్. వావ్, ఎక్కడ ఉంది? దొరకట్లేదు. తీసుకో. Don't stop. అయిపోయింది, నాకు ఎక్కువ అయిపోయింది. మీ భర్త చాలా అదృష్టవంతుడు. ఇంత మంచి అమ్మాయి మరియు అందంగా ఉన్న భార్యను అతను పొందాడు. ఎక్కడ దొరికిండు? సంవత్సరంలో ఒక్కసారి వస్తాడు, అది కూడా ఏం బాలేదు. దూరం ఉండి ఏం లాభం? పెళ్లి చేసుకొని ఏం ఫాయిదా లేదు.